నా మీద కక్షాపూరితంగా వ్యవహరిస్తుందని తారక రామారావు గారు ఈ అంశాన్ని కోర్టుల అడ్వాంటేజ్ వాడుకుంటాడు అని చెప్పి నేను ఎక్కువ వివరాలు మాట్లాడతలేను అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. 2023 డిసెంబర్, నాకు తారీఖు సరిగ్గా గుర్తులేదు, నేను ఆ డేట్లన్నీ తీసిస్తాను. 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసే వరకు క్రొనాలజికల్గా జరిగిన అన్ని వివరాలను తొందరలోనే నేను అందరి ప్రజలకు వివరిస్తా. ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీన్ని నువ్వు సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి, కొద్దిమంది తోసుకుంటే కుదరదు అని చెప్పి దాన్ని వివిధ సందర్భాలలో అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి అధికారులకు పై అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రిప్లైల ఆధారంగా దాన్ని విచారణ చేపట్టాలి అని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేసినాం అధ్యక్ష. సంవత్సరం నుంచి నానుతున్న సబ్జెక్టు, సంవత్సరం నుంచి పత్రికలలో రాస్తున్న సబ్జెక్టు, సంవత్సరం నుంచి టీవీలలో పేపర్లలో చర్చ జరుగుతున్న సబ్జెక్టు. 4 సమావేశాలు జరిగినాయి అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చినాక తమరి నేతృత్వంలోనే, తమరు స్పీకర్ అయిన తర్వాత ఈ శాసనసభ సమావేశం ఒక్కసారి కాదు 4 సార్లు జరిగింది అధ్యక్ష. ఇది 4వ సమావేశం. 4 సమావేశాలలో ఏ రోజైనా ఫార్ములా ఈ రేస్ గురించి బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడిందా అధ్యక్ష? ప్రపంచంలో ఉండే చంద్రమండలంలో ఉండే ధూళి దుమ్ము గురించి అనకాపల్లి నుంచి అమలాపురం నుంచి అమెరికా వరకు కేటీఆర్ గారు అన్ని విషయాలు మాట్లాడిండు. ట్విట్టర్ పిట్ట రోజు విషయాలను ప్రస్తావించిన ఏ రోజన్నా ఈ ట్విట్టర్ పిట్ట ఈ ఫార్ములా ఈ రేస్ గురించి ఎప్పుడైనా మాట్లాడిండా అధ్యక్ష? ఇవాళ నిన్న సాయంత్రం నుంచి ఎట్టి పరిస్థితుల్లో చర్చ జరగాల్సిందే, ఈ సభను నడవనీయం. ఏంటి అధ్యక్ష దురహంకారం? 2023 డిసెంబర్లో ఓడించి అధికారంలోకి వెళ్ళి దించారు. ఇంకా వాళ్ళ అహంభావం తగ్గలేదని 2024 పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు గుంజుకున్నారు అధ్యక్ష. అయినా ఇంకా వీళ్ళు అధికారం పోయినా మారలేదు, డిపాజిట్లు పోయినా మారలేదు. ఈరోజు మెదడు కూడా పోయినట్టుంది అధ్యక్ష వాళ్ళు చేస్తున్న అల్లరి చిల్లర పనులు చూస్తుంటే. అధ్యక్ష, మనం బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులం. ఇంత కీలకమైన సమస్య చర్చ జరుగుతున్నప్పుడు ఈ చర్చను కొనసాగించి చర్చ పూర్తయిన తర్వాత తీసుకోమని అడగనున్నారు అధ్యక్ష. తమరు అనుమతిస్తే ఏదైనా. ఇవాళ నేను ఎందుకు వివరాలు ఇక్కడ మొత్తం చెప్పలేకపోతున్నానంటే, ఒక పక్కన ఏసీబీ విచారణ చేస్తుంది, రెండవ పక్కన కోర్టులో అతను వాదనలు వినిపిస్తున్నాడు. నేను ఏ సమాచారం అవసరానికి మించి వాస్తవాలను ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఈ శాఖ 2 శాఖలు నా పరిధిలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ఆ శాఖలను మీద ప్రభావితం, ఆ శాఖలను ఏదైనా ప్రభావితం చేస్తా అని చెప్పి ఏదన్నా అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ వివరాల జోలికి వెళ్తలేను. మీ ద్వారా ఇన్ని వివరాలు చెప్పిన నేను ఒకటే కోరుకుంటున్నా అధ్యక్ష, ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు. ఒకసారి అధికారులతో ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. 100 కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుకున్నాక ఇక్కడ నుంచి అక్కడికి పోయింది తెలిసిందే కదా అంటాడు అధ్యక్ష. మీ ఖాతాలో ఉన్న పైసలు సైబర్ క్రైమ్ వాడు వేరే ఖాతాలకు మార్చుకొని వాడు ఎన్నో కొండ మీద కూర్చొని ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న సొమ్మంతా నా దగ్గరకు వచ్చింది నన్నేందుకు పట్టుకునేది అంటే వాళ్ళ అర్థం ఉందా అధ్యక్ష? హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష 55 కోట్లు అంటుండు అధ్యక్ష. వీళ్ళు చేసుకున్నది 600 కోట్లు ఎన్నికే. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా అధ్యక్ష. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను ఆయన వచ్చింది కదా చెప్పిన కదా అధ్యక్ష, అని అయిపోతుందని. నేను అంటే 600 పోతుండే అధ్యక్ష. 55 కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజలది.
ఇవాళ హాస్పిటల్లో 50,000 లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు లేకుండా ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు 55 కోట్లు పోతే ఏమైంది? ఇవాళ ఈ రేసులు అంటాడు, ఫార్ములా రేసులు అంటాడు, ఎల్లుండి రేసు గుర్రాలతో కూడా ప్రతిష్ట వస్తుందంట, ఆ తర్వాత జువ్వా కూడా ఇది అంటాడు, ఆ తర్వాత గుట్కా కూడా అంటాడు, ఆ తర్వాత డ్రగ్స్ కూడా అంటాడు. ఇవన్నీ కూడా ఏదో రకంగా పాపులారిటీ తెచ్చేటివే కదా అధ్యక్ష. ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరుకుతాయా, మేము పడకపోతే దావత్ చేసుకోవద్దా అంటాడు. ఏంది అధ్యక్ష ఈ దబాయింపు? ఏంది పండుగ పూట దీపావళి పండుగ పూట మనం చేసుకుంటే చిచ్చుబుట్లు కాల్చుకుంటాం అధ్యక్ష, సారాబుట్లు పెట్టుకుంటాం అధ్యక్ష. డైరెక్ట్ డ్రగ్స్ కొకేన్ కన్జ్యూమ్ చేసిన వ్యక్తి ఆ ఇంట్లో పట్టుబడితే బయటకు వచ్చి దబాయిస్తాడు. అవును, మా బామార్ది గృహప్రవేశం చేసుకుంటే కనీసం కొకేన్ అన్న తీసుకోమా మేము? ఏ ఏ ఏ ఏ సంస్కృతిలో ఏ సాంప్రదాయంలో ఉందో అధ్యక్ష? మీరు చూడండి వారు ఏం మాట్లాడుతున్నారో. సరే వీళ్ళు ఇట్లా మాట్లాడి ఇప్పుడు నిన్నటి కింద మీరే చూసారు కదా అధ్యక్ష, పెద్దల శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు, ఔటర్ రింగ్ రోడ్ విషయంలో నువ్వు క్యాన్సిల్ చేసేయి. ఈయననే కాదు, వెనకాల నుంచి మైక్లో లేడు, ఆయన కూడా అన్నాడు క్యాన్సిల్ చేయాలంటే ఎట్లా చేయాలి అధ్యక్ష? విచారణ చేయకుంటే యూనిలాటరల్ క్యాన్సిలేషన్, వన్ సైడ్ క్యాన్సిలేషన్ జరుగుద్దా అధ్యక్ష? ఏదైనా ఒక ఒప్పందము నగదు బదిలీ అయిన తర్వాత ఆ నగదు బదిలీ చేసి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందము ఏదైనా రద్దు చేయాలంటే విచారణ జరగాలి, విచారణలో తప్పు జరిగిందని నిరూపించాలి. తప్పు జరిగిందని నిరూపించిన తర్వాతనే చట్ట ప్రకారము రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది. అడిగింది వాళ్ళే, డిమాండ్ చేసింది వాళ్ళే. నేను లేచి నించొని ప్రకటించిన తర్వాత మళ్ళీ హరీష్ రావు గారు అభినందించండు, మేము స్వాగతిస్తున్నాం మీ విచారణని. ఇవ్వాలంటే నా మీద కక్షతోని విచారణకు ఆదేశించిండని. అంటే ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నా ఏమనొద్దు, హెచ్ఎండిఏలో 100 కోట్లు విదేశాలకు తరలించి ఆ విదేశాలలో మీరు ఎట్టెట్లా వంచుకుంటారో ఎవరెవరు ఈ నుంచి నువ్వు ఎఫ్ఈఓ ఖాతాలకు పోయిందో చూపిస్తున్నా. ఎఫ్ఈఓ ఖాతాల నుంచి లండన్లో ఎవరి ఖాతాలకు పోయినాయో మళ్ళీ అవతల ఎవరు తేల్చాలి అధ్యక్ష? విచారణ చేయకుండా తేలుతుందా అధ్యక్ష? ప్లస్ నోట్లు పంపలే అధ్యక్ష, పౌండ్స్ కొనాలి ప్రభుత్వం అంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి అధ్యక్ష. ఫారిన్ కరెన్సీ పర్చేజ్ చేయాలంటే ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఎట్లా పడితే అట్లా నా దగ్గర నోట్లు ఉన్నాయని నోట్లు ఇచ్చి డాలర్లు కొంటా, డాలర్లు ఇచ్చి పౌండ్స్ కొంటా, లేకపోతే రూపీలు కొంటా అని లేదు అధ్యక్ష. భారతదేశము రాజ్యాంగం పరిధిలో రిజర్వ్ బ్యాంకు కొన్ని నిబంధనలు అధ్యక్ష. పౌండ్స్ కొనాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇవ్వాలి అధ్యక్ష. హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన పైసల్ని సీదా బ్యాంకుకు పోయి పౌండ్స్ కింద మార్చి పక్క దేశాలకు పంపించినందుకు ఇన్కమ్ ట్యాక్స్ నీ మీద ఫైన్ వేస్తే దానికి ఒక 8.5 కోట్లు కట్టి ఇవాళ మొత్తము 600 కోట్లకు మీరు లూటీ చేయాలని పథకం వేసుకొని 55 కోట్లు కొట్టేసినాక పట్టుబడి దాని మీద ఈరోజు విచారణకు సంవత్సరం నుంచి చర్చ జరుగుతుంటే దాని మీద విచారణ ఈరోజు ఏదో కొత్తగా వచ్చినట్టు ధరణి మీద చర్చ వద్దు, దాని మీద చర్చ చేయండి అంటున్నారు అధ్యక్ష. ఏం అధ్యక్ష, రేపు ఎల్లుండి అవతలెల్లుండి ఎట్లా కోర్టులో విచారణ జరుగుతుంది, ఏసీబీలో విచారణ జరుగుతుంది, మళ్ళీ హౌస్ వస్తూనే ఉంది. 4 సమావేశాలు వాళ్ళు అడగలేదు. ఇవాళ ధరణి వచ్చినప్పుడే ఈ ధరణికి సంబంధించిన లోపాలను, ఘోరాలను, నేరాలను ఈరోజు ఈ ప్రభుత్వం బయట పెడుతుందని భూభారతి చట్టం ఎట్టి పరిస్థితులు ఆమోదింపజేయనీయకూడదు. భూభారతి చట్టం ఆమోదించి ఫోరెన్సిక్ ఆడిట్ ఏదైతే మా ఉప ముఖ్యమంత్రి గారు, మా రెవెన్యూ శాఖ మంత్రి గారు డెఫినెట్గా ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం ఎట్లయిపోయినాయి, ప్రైవేట్లో జరిగిన గోల్మాల్ ఏంటో నిగ్గు తెలుస్తామనే ఒక నిర్ణయానికి వచ్చి ఆ విషయాన్ని పసిగట్టి ఈరోజు సభ నడవకుండా సభలో ఆ చెత్త అంతా ఇది పరిస్థితి అధ్యక్ష. నేను ఎప్పుడైనా చర్చలకు వెనుకకు పోతాను అధ్యక్ష. మీకు నేను చాలా సంవత్సరాల నుంచి తమరు నన్ను చూస్తూనే ఉన్నారు కదా, రాజకీయాలకు లేనప్పటి నుంచి కూడా చర్చలు ఏమైనా వెనుకకు పోయేటోనా అధ్యక్ష? మీకు తెలియదా? ఏదైనా విషయంలో వెనుకడుగు వేసేది ఎప్పుడైనా జరిగిందా అధ్యక్ష? అంటే ఈరోజు మీరు తప్పించుకోవడానికి, మీరు చేసిన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా సభను అవమానించి తమరిని కించపరిచే విధంగా మాట్లాడి సభా గౌరవాన్ని, ఆ కుర్చీ మర్యాదను మంటగలిపి చర్చనే జరగొద్దు, బిల్లే పాస్ కావద్దు, ఈ భూములు, ప్రజలు, రైతులు బాగుపడొద్దు అని ఒక కుట్రపూరితమైన, నేరాపూరితమైన ఆలోచనతోటి ఈరోజు వాళ్ళందరూ అట్లా ఆటవికంగా వ్యవహరించడాన్ని మమ్మల్ని వదిలేయండి అధ్యక్ష. మేము పాలకపక్షం, వాళ్ళు ప్రతిపక్షం ఉండొచ్చు. కమ్యూనిస్టు సోదరులు ఎప్పుడు కూడా మీరు గతంలో కూడా చూడండి, ఎప్పుడు కూడా చాడ వెంకటరెడ్డి గారు ఉండొచ్చు, లేకపోతే
నోముల నరసింహయ్య గారు ఉండొచ్చు, లేకపోతే అంతకంటే ముందు వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రతిపక్షానికి పాలక పక్షానికి చర్చలలో ఒక డెడ్ లాక్ వస్తే, అంటే ఒక ఏమంటారు ఎక్కడిదక్కడ ఆగిపోతే వాటిని సమన్వయం చేసి చర్చలకు ముందుకు తీసుకెళ్లే అధ్యక్ష వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సభ చర్చలు జరుగుతాయనే, ప్రజల సమస్యల మీద చర్చలు జరుగుతాయనే పరిష్కారం